తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ముఖ్యమైనది బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకి నేనేమేమి షాపింగ్ చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏ పండగకి షాపింగ్ చేసినా చేయకున్నా దసరా పండగకి మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి ఒక్క అమ్మాయి అయితే షాపింగ్ చేసేస్తుందండి. అంత ఇంపార్టెంట్ మాకు. సో నేను ఇదైతే మంగళ్యలో తీసుకున్నా అండి. శారీ 3500 అలా పడింది. అంటే డిఫరెంట్గా ఉంది కలర్ అనేసి తీసుకున్నాను. అంటే నాకు నార్మల్గా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి శారీస్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి ట్రై చేశాను. ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న శారీ ఇది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. లైట్ కలర్స్లో చాలా బాగుంది. హెవీ వెయిట్ లేకుండా సింపుల్గా కట్టుకుంటే మనకు బతుకమ్మ ఆడాలంటే చాలాసేపు ఓపిక్గా ఉండాలి. సో అందుకే ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది అనిపించింది. క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్ అండి. ఈ జ్యువెలరీ మొత్తం నేను బేగం బజార్లో తీసుకున్నాను. 7500 అలా పడిందండి. టోటల్ సెట్ తీసుకున్నానండి. అంటే హారము, నెక్ చైన్, ఇయర్ రింగ్స్, పాపడ్ బిళ్ళ, ముక్కు పుడక, ఇలా ప్రతిదీ కూడా సెట్ తీసుకున్నాను. మనకు సారీ ఎంత ఇంపార్టెంటో జ్యువెలరీ కూడా అంత ఇంపార్టెంట్ కదండి. అన్నీ మ్యాచింగ్ ఉండాలి కదా లేడీస్కి. సో అందుకనేసి జ్యువెలరీ కూడా కొంచెం గ్రాండ్గా ఉండాలనేసి ఇలా సెట్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. కాస్ట్ కొంచెం జ్యువెలరీకి అయితే ఎక్కువగానే అయింది. ఎందుకంటే నార్మల్గా తీసుకోవచ్చు, బట్ అవి ఏంటంటే 1 టైం 2 టైమ్స్ వేయంగానే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. సో ఇవైతే అసలు కలర్ చేంజ్ అవ్వండి. ఒక 1 ఇయర్ వరకు కూడా మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో 1 ఇయర్లో కూడా అలాగే ఉంటాయండి. సో అంత బాగుంటుంది ఇక్కడ జ్యువెలరీ. సో అందుకనేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా నేను ఇవి తీసుకున్నాను. జ్యువెలరీ అయితే శారీ కంటే జ్యువెలరీకే ఎక్కువైపోయిందండి నాకు ఖర్చు. నేనైతే ఎక్కువగా షాపింగ్ చేసేదైతే దసరాకేనండి. దసరాకి ఇంకా కొంచెం చేసేదాన్ని, బట్ టైం లేకుండే. సో ఈ జ్యువెలరీతో ఈసారికి సరిపెట్టేశాను. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా తక్కువలో కావాలనుకుంటే బేగం బజార్ వెళ్ళి ట్రై చేయండి. అక్కడ చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. ఇవి నేను కేపీహెచ్పిలోనే తీసుకున్నానండి. శారీస్ తీసుకునేటప్పుడు మ్యాచింగ్ మళ్ళీ దొరకదు, ఇబ్బంది అవుతుంది అనేసి. సో ఇదండి ఫైనల్గా నేను ఈ బతుకమ్మకి షాపింగ్ చేసింది. ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది నేను బతుకమ్మ రోజు వీడియో చేసి పెడతాను. అండ్ శారీకి ఇదైతే గిఫ్ట్ ఇచ్చారండి, ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ. ఓకే అండి, శారీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.